జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుండి ఇండియన్ యూత్ కాంగ్రెస్ తరఫున అధ్యక్షుడిగా షేక్ ఖాలిద్ పాషా 1502 ఓట్లతో గెలుపొందారు. ఈ సందర్భంగా ఇండియన్ యూత్ కాంగ్రెస్ తరఫున ఆయనకి సన్మానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, నా గెలుపుకు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి, జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ మహమ్మద్ అజారుద్దీన్, నవీన్ యాదవ్, రహమద్ నగర్ కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, బోరబండ కార్పొరేటర్ బాబా పసియుద్దీన్ పెద్దల ఆశీర్వాదంతో మిత్రులకి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు. ఇప్పుడు ఈరోజు నేను జూబ్లీహిల్స్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా గెలవడం జరిగింది. నాకు జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో చాలామంది యూత్ సపోర్ట్ చేశారు. అండ్ దాంతోపాటు పెద్దవాళ్ళు కూడా అజరుద్దీన్ గారు, నవీన్ యాదవ్ గారు, ఫహీం గారు, అసద్ గారు, ఎర్రగడ్డకి వెళ్ళి రహమత్ నగర్కి వెళ్ళి సిఎన్ రెడ్డి గారు చాలామంది నాకు సపోర్ట్ చేశారు. అండ్ యూత్ కాంగ్రెస్లో చాలామంది నాకు సపోర్ట్ చేశారు. నేను అందరికీ రుణపడి ఉంటానని చెప్పి ఈ సభ వారికి చెప్పగలుగుతున్నాను. అండ్ అంటే ప్రతి ఒక్క యూత్ కాంగ్రెస్లో యువజన కాంగ్రెస్లో అంటే యూత్కి ఏం సమస్య ఉన్నా నాకు చెప్పండి. నేను ఏమున్నా, నేను అర్ధరాత్రి ఏమున్నా నేను ఉంటా, ప్రతి ఒక్కరు అందుబాటులో ఉంటాను. నేను జూబ్లీహిల్స్ యూత్ కాంగ్రెస్గా గెలిచి యూత్ ప్రెసిడెంట్గా గెలిచానని చెప్పి బాగా సంతోషంగా ఉన్నాను. నేను అందరికీ 135 ఓట్స్ మెజారిటీతో నేను గెలవడం జరిగింది. నేను అదేవిధంగా మన ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్రం సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు అండ్ మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారికి అండ్ మన టీపీసీసీ చైర్మన్ మహేష్ గౌడ్ గారికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ, దాంతోపాటు జూబ్లీహిల్స్ ఇన్ఛార్జ్ పెట్టమైన మన అజరుద్దీన్ గారికి, నవీన్ యాదవ్ గారికి, ఫహీం గారికి, సిఎన్ రెడ్డి కార్పొరేటర్ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అండ్ బాబా ఫసియుద్దీన్ గారు బోరాబండ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ హ్యాస్ సపోర్టెడ్ మీ ఫర్ యూత్ కాంగ్రెస్ ఎలక్షన్.